రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కళలతో వివరించగలమా మీ మహోన్నతమైన ప్రేమ. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కళలతో వివరించగలమా మీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును ఆరాధింతును రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమలు వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ డాన్ బోస్కో విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాశీపతి ప్రసాద్ రెడ్డి, షర్మిల, చందన, రాజీవ్, కీర్తిశేషులు కాశీపతి కొండారెడ్డి, మరియా రోజమ్మ, కాశీపతి షౌర్ రెడ్డి, కాశీపతి మార్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కాశీపతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ పెంటారెడ్డి, ఇన్నారెడ్డి మరియు శౌరీలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిఎల్ మర్రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పిఎల్ మర్రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ దువ్వెన మేరీ కృపను ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ దువ్వెన మేరీ కృప, సునీత, ఆర్ రాజశేఖర్, చంద్రిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ కనపర్తి సురేష్ కుమార్కు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుతూ
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి, టి విజయ సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. దుక్క లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ ఈశ్వరులకు ప్రభు ఆశీస్సులతో ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తవ్వాలని, వంశీ ఈశ్వర్ ఆలోచనలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ ఈరోజు 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నాబత్తిని సుందరి సైమన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ యాట సామ్యూయల్, థామస్, సుమన, శ్రవంతి, బిందు, షోనా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. టెక్సాస్లో ఉంటున్న బాలమనోహర్కు మంచి ఉద్యోగం రావాలని, ఎం సృజన వివాహం ఆటంకం లేకుండా జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కాల్వ శౌరయ్య, చిన్నమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. రేణుక, మురళి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సమిత్కు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో 18వ ఆదివారంలో ఈరోజు మనం ప్రవేశిస్తున్నాము. ఈరోజు దివ్య పఠనాలు మనందరికీ క్రీస్తువే జీవాహారము అన్నటువంటి గొప్ప పాఠాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఆయనే దివ్య ఆహారము, జీవ ఆహారము, పవిత్రమైనటువంటి ఆహారము. ఆ విషయాన్ని ఆయనే ప్రస్తావిస్తూ, నన్ను స్వీకరించువాడు ఎన్నటికీ తిరిగి ఆహారాన్ని అతను ఆశించడు, నిత్య జీవితాన్ని అతను పొందుతాడు అంటూ ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఈ దివ్య ఆహారాన్ని స్వీకరించిన వారు తిరిగి ఆకలి కొనడు అన్నటువంటి దానికి అర్థమేమిటి అన్నది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సారాంశము, ధ్యానించవలసినటువంటి అంశము. ఈ జీవాహారాన్ని మనము దివ్య బలి పూజలో స్వీకరించేటువంటి అదృష్టాన్ని మనం పొందుతాం. ఈ అదృష్టం మనందరిది. ఆ దివ్యాహారాన్ని, జీవాహారాన్ని పొందుతూ మనమందరం కూడా ఆ ప్రభువుని స్తుతి చేస్తూ ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మొదట మన పాపములను ఒప్పుకుందాం. నా తండ్రి, నా దేవ సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు, చెదరిన నా హృదితో క్షమించుము ఓ పరిశుద్ధుడా. ఇక మీదట నిన్ను నేను ఎడబాయను దేవా. నా తండ్రి, నా దేవ సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు, చెదరిన నా హృదితో. నా తలపులు, నా వాకులు, నా క్రియలన్నీ సరిచేయము, క్రమపరచుము ఓ నా దేవా. నీ శక్తిని, నీ ప్రేమను నాపై ప్రసరించి బలపరచుము, నడిపించుము నీ మార్గములు. నా తండ్రి, నా దేవా సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు, చెదరిన నా హృదితో
చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవం మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 పాడదము మహిమా. ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము, పరలోక రాజా నిన్ను స్తుతిస్తాము. యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రభువా, దివ్య గొర్రె పిల్ల మా రక్షణ నీవే. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాప నీకే మహిమా. దైవ కుమారా మహోన్నతుడా, మహిమ ప్రతాప నీకే మహిమ. మహిమా 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 పాడదము మహిమా. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాను, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాను. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. త్రియేక దేవా కృతజ్ఞతలివిగు, మహిమ ప్రతాప నీకే మహిమా. ఏక దేవా కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాప నీకే మహిమ. మహిమా 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 పాడదము మహిమా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ సేవకులకు సమీపం నుండి అంతం లేని నీ కరుణతో వారి ప్రార్థనకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఆకాశం నుండి వారికి జీవాహారమును కురియింతును. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము వచనములు 2-4 మరియు 12-16 వరకు. డీను అరణ్యం చేరిన పిదప ఆ అడవిలో ఇజ్రాయేలు సమాజం అంతయు మోషే ఆహారులను మీద నేరము మోప మొదలెడిను. ఇజ్రాయేలు వారితో, మేము ఐగుప్తు దేశంన యావే చేతిలో చచ్చిన బాగునుండేది. అచ్చట మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలి చేయి మలమల మార్చి చంపుటకు బాగోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకుని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారంను కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు
వెలుపలకు వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నేను ఇజ్రాయేల్ సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుకొంగమున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందిరు, అప్పుడు గాని యావైనా నేను మీ దేవుడని మీకు తెలియదు అని చెప్పుము అనేను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేశను. పొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మి ఉండెను. పొగమంచంతా పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుక్కొనిరి. మోషే వారితో, మీరు తినటకై దేవుడిచ్చిన ఆహారం ఇదియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఓ దేవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఓ ఎంతో బలమైనది. ఓ దేవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఓ ఎంతో బలమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, ఓ సూర్య చంద్రుల నాపితివి. ఓ దేవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఓ ఎంతో బలమైనది. దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనం నుంచి 24వ వచనముల వరకు. సహోదరులారా, ప్రభువు నామమున నేను ఇట్లు వకాణించుచున్నాను. ఉపయోగము లేని ఆలోచనలు కలవారును, మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొననిది అది కాదు గదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దివ్యమైన యేసువ మా దివ్య కాంతివి నీవేగా, దివ్యమైన యేసువా మా దివ్య కాంతివి నీవేగా. మనసు కోవెల చేసితి మమత పంచగరావా, మనసు కోవెల చేసితి మమత పంచగరావా. రావా నా
కాంతివి నీవేగా. పరమమన్నా భోజమా ప్రాణికోటికి జీవమా. పరమమన్నా భోజ్యమా ప్రాణికోటికి జీవమా. నిత్య జీవము మాకు నొసగి శరణమీయగరా. దీనబంధు ఆత్మబంధు అభయమీయగరా. జీవమీయగరా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 24 నుండి 35 వరకు. యేసు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నాముకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవనమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యంలో నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తును ఇచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు, మా పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికినీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూను దప్పిక కొనడు అని వారితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మా పాపం క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము జీవాహారమైన క్రీస్తు గురించి సువిశేషంలో విన్నాము. మొదటి పట్టణంలో చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆహారము కోసము ప్రభువును వేడుకున్నారు. వేడుకున్న తర్వాత వారు సనువుకోవడం ప్రారంభించారు. వారు అన్నారు కదా, మేము ఈజిప్టులో మంచి ఆహారమును భుజిస్తూ ఉండేవాళ్ళము, మాకు ఎటువంటి లోటు ఉండేది కాదు, కానీ మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి ఆహారం లేకుండా మలమల మాడిపోయేటువంటి పరిస్థితిని కల్పించారు అంటూ వారిని నిందించారు. నిజానికి ఈ నింద నేరుగా దేవుని వైపు వేసినట్లుగా కనపడుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, నేను వారికి ఆహారమును ఇస్తాను, పరలోకము నుండి
మన్నా ఆకాశం నుండి కురిపించి వారిని సంతృప్తిపరుస్తాను. అయితే వారు ఏ రోజు కావలసిన ఆహారమును ఆ రోజే సమకూర్చుకోవాలి. ఇది నా నిబంధన అంటూ మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించినప్పుడు ప్రజలు సంతోషించి దానిని స్వీకరించి తమ ఆకలిని నింపుకున్నారు. ఇది వారి జీవితంలో, వారి చరిత్రలో ఒక శాశ్వతమైన గొప్ప అద్భుతముగా నిలిచిపోయింది. ఆకాశము నుండి మన్నా కురియటము, వారి ప్రాణాలు ఆ విధంగా నిలబడటము, ప్రభు వారిని రక్షించటము వారు పదే పదే స్మరణ చేసుకున్నారు. అలా సంభవించినటువంటి ఆ సంఘటనను వారు గుర్తుంచుకొని ఇక్కడ దాన్ని ప్రస్తావించడం మనం చూస్తున్నాము. ప్రభు అన్నాడు, ఈ ఆహారమును మీకు ప్రసాదించినది మోషే కాదు, ఈ ఆహారమును మీకు ప్రసాదించినది పరలోకమందున్న నా తండ్రి. అది భౌతికమైన ఆహారము, అలా ప్రసాదించాడు. కానీ ఇప్పుడు ఈ సమయం, ఈ గడియ వచ్చినది. ఈ గడియలో ఆయన ప్రసాదించే ఆహారం ఏమిటంటే, మీరు మళ్ళీ ఆకలి కొనకుండా ఉండుటకై వారు ప్రభువు మీకు జీవాహారము ప్రసాదిస్తాడు. మన్నా కురిపించడం అంటేనే అది ఒక అద్భుతముగా మీ పితరులు చూశారు. అది ఈరోజు కూడా మీరు దాన్ని గుర్తుంచుకొని ఉన్నారు. కారణం ఏమిటంటే అది ఒక అద్భుతముగా మీకు తోచింది. ఇప్పటి కూడా మీరు, మీ పిల్లలు అది గుర్తుంచుకొని దేవునికి వందనాలు సమర్పిస్తున్నారు. కానీ మీరు గుర్తెరుగనిది, మీరు గమనించవలసినది ఇంకొకటి ఉంది. అదేమిటంటే, మీరు ఎన్నటికీ ఆకలి కొనకుండా సంతృప్తులై ఉండునట్లుగా నిత్య జీవములో నిత్య జీవాహారం ఇచ్చేటువంటి ఆహారాన్ని ఆ దేవుడు మీకు ప్రసాదించాడు అని అన్నారు. ప్రభు ఆ మాట చెప్పకనే వారందరూ, ఆ జీవాహారాన్ని మాకు ఇవ్వండి, మేము ఎప్పటికి కూడా ఆకలి కొనకుండా ఉండుటకు ఆ జీవాహారాన్ని మాకు ఇవ్వండి అని అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ జీవాహారమును నేనే, ఆ జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు ఎన్నటికీ ఆకలి కొనడు అంటూ ప్రభు చెబుతాడు. ఈ వాక్యాన్ని మనము యోహాను సువిశేషము 6వ అధ్యాయంలో నిజానికి 3 మార్లు వింటాము. 3 మార్లు ఎక్కడ ఉంది అనంటే, మొట్టమొదటిగా 35వ వచనములో, 6వ అధ్యాయము 35వ వచనములో, అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పిక కొనడు అన్నటువంటి మాటను చెప్పినట్లు మనం గమనిస్తాము. రెండవదిగా 48వ వచనములో, 6వ అధ్యాయము 48వ వచనములో, జీవాహారమును నేనే అంటూ ప్రభువు చెప్తున్నారు. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు అంటూ రెండవసారి చెప్పారు. ఇక మూడవసారి 51వ వచనములో, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడైని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ 3 మార్లు ప్రభు చెప్పినటువంటి మాటలో నేనే జీవాహారమును అని చెప్పిన తర్వాత, ఈ జీవాహారమును స్వీకరించిన వాడు ఎన్నటికీ మరణము చెందడు, నిరంతరము జీవించును అంటూ ప్రభు చెప్పడం మనం గమనించాలి. అంటే మన్నాను తానిచ్చేటువంటి ఆహారంతో పోల్చి చెబుతూ, మన్నాను భుజించి వారు మరణించారు, అది భౌతికమైనటువంటి ఆహారము, కానీ నేను ఇచ్చేటువంటి ఈ ఆహారము నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటిది. ఈ ఆహారమును స్వీకరించువాడు ఎన్నటికీ మరణము చెందడు, నిత్య జీవితాన్ని పొందుతాడు అని చెప్పడం మనం గమనిస్తున్నాం. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, మరి ఈ ఆహారమును ఇవ్వండి మాకు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ ఆహారమును నేనే, ఈ జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు ఎన్నటికీ కూడా చావును చవిచూడడు, నిత్య జీవితాన్ని పొందుతాడు, మరణాన్ని చవిచూడడు అంటూ చెప్పడాన్ని మనం గమనిస్తాము. ఈ మాటలు చెప్పిన తర్వాత కొంతమంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. అదేమిటి, ఈయన శరీరాన్ని మనకు ఎట్లిస్తాడు, ఈయన శరీరాన్ని మనకు ఏ విధంగా ఇస్తాడు, ఈ మాటలు చాలా కటువుగా ఉన్నవి అంటూ చాలామంది ఆయనను విడిచి వెళ్ళిపోయారు. అయితే వాడు వెళ్ళేటప్పుడు ప్రభు
ఎంతమాత్రం వారిని నిలవరించలేదు. నేను సంజ్ఞాసూచకంగా చెబుతున్నాను అన్నట్టుగా ఆయన చెప్పలేదు. ఆయన మాట మీద నిలబడి నన్ను స్వీకరించువాడు, నన్ను భుజించువాడు నిత్య జీవితాన్ని పొందుతాడు అని అంటాడు. అయితే కొంతమంది ఉన్నటువంటి వారితో మీరు విశ్వసిస్తున్నారా అన్నప్పుడు వాళ్ళంతా అవును ప్రభు మేము విశ్వసిస్తున్నాము అని అంటారు. అప్పుడు ప్రభు అంటాడు, ఈ నా శరీరాన్ని స్వీకరించిన వాడు ఎప్పటికీ జీవించి ఉండును అని అంటాడు. ఇదే మాట మనందరికీ చెబుతున్నాడు. దివ్య ప్రసాదం గురించినటువంటి చక్కని మాట ఇది. ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించిన వాడు ఎప్పటికీ జీవించి ఉండును, నిత్య జీవితాన్ని పొందుతాడు. భౌతిక పరంగా శరీరం పడిపోయినప్పటికీ కూడా నిత్య జీవితంలో ప్రవేశిస్తాడు. నిత్యము అతన్ని ఆ దివ్యాహారము పోషిస్తుంది, సంరక్షిస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ నిత్య జీవపు ఆహారాన్ని మనము దివ్య బలి పూజలో స్వీకరిస్తున్నాము. ఆనాడు ప్రభు చెప్పిన మాటను ఈరోజు మనం యథార్థంగా మనం చూడగలుగుతున్నాము, స్వీకరించగలుగుతున్నాము. ఆ అదృష్టం మనందరికీ ప్రభు ప్రసాదించాడు. 2000 సంవత్సరముల క్రితము ఆయన చెప్పినటువంటి మాట ఈరోజు మనందరికీ కూడా వర్తిస్తుంది. నన్ను స్వీకరించువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పిక కొనడు. ఈ విధమైనటువంటి గొప్ప సత్యపు మాటలు, జీవాన్ని ఇచ్చేటువంటి ఈ మాటలు మనందరికీ ఆయన చెబుతూ ఉన్నాడు. నన్ను స్వీకరించువాడు, దివ్య ప్రసాదములో ఆయనను స్వీకరించేటువంటి వారు, ద్రాక్షారసము ఆయన రక్తముగా మారిన తర్వాత దాన్ని స్వీకరించేవారు ఎప్పటికీ మరణాన్ని చవిచూడడు, నిత్య జీవితంలో ప్రవేశిస్తారు అని చెప్పేటువంటి మాటలు. అలాగే దివ్య ప్రసాదం మనందరికీ కూడా ఎంతో గొప్ప ఊరటనిస్తుంది. అది మనము జీవించడమే కాకుండా మన తోటి సహోదరి సహోదరులను జీవింపగలిగేటట్లుగా, చైతన్యవంతులుగా చేస్తూ వారిని కూడా సజీవులుగా చేసేటట్టుగా మనందరికీ శక్తిని ప్రసాదిస్తుంది. మన ప్రభువును స్వీకరించిన తర్వాత మన తోటి సహోదరులను కూడా శక్తివంతులుగా చేస్తూ వారందరినీ కూడా మనతో పాటు సంతోషభరితులుగా చేయటానికి మనకు ఈ నిత్య జీవపు ఆహారం ఒక గొప్ప శక్తినిస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నన్ను విశ్వసించువాడు ఎప్పటికీ ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటూ ఆకలి కొనడు, దప్పిక కొనడు అని అంటాడు. అంటే ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా ఈ నిత్య జీవం వస్తుంది. ఒకరి ద్వారా ఒకరికి ఈ నిత్య జీవం అన్నటువంటిది అది ఆ విధంగా వారందరికీ కూడా సంక్రమిస్తూ వారందరినీ చైతన్యవంతులు చేస్తుంది అంటూ ప్రభు చెప్పడం మనం గమనిస్తున్నాము. ఈనాడు ప్రభు చెప్పినటువంటి ఈ మాట మనందరం కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మన జీవితంలో దాన్ని అనుసరిస్తూ విశ్వసించడానికి మనం కృషి చేయాలి. మనం స్వీకరించేటువంటి ప్రభువు ఎప్పుడు మనతో ఉన్నాడు. ఆయన తన నిత్య జీవితాన్ని మనకు ప్రసాదిస్తూ మనందరినీ చైతన్యవంతులుగా చేస్తున్నాడు అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం స్వీకరించేటువంటి ప్రభువు మనందరినీ కూడా చైతన్యవంతులను చేస్తున్నాడు. మన జీవితంలో నిత్య జీవితాన్ని ప్రసాదించి, అలాగే నీ తోటి సహోదరులను పట్ల నీవు జాగరూకత కలిగి ఉండి వారందరినీ కూడా చైతన్యవంతులను చేయి, వారందరినీ కూడా నా దగ్గరకు తీసుకురా అంటూ ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ నిత్య జీవితపు ఈ మాటలు మనం స్వీకరిస్తూ ప్రభువును మనం స్వీకరించిన తర్వాత గొప్ప ఊరట చెందుతూ మన తోటి సహోదరులు కూడా ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఈ నిత్య జీవ ఆహారము మనము స్వీకరిస్తూ ఇతరులు స్వీకరించడానికి మనం కృషి చేద్దాం. ప్రియ సహోదరులారా, నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొర వినెను. ఇదే విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రభువును ఆశ్రయించి మన విన్నపములను మనవులను తెలుపుకొని ప్రార్థించుదాం. అందరము లేచి దేవుని విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క పుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనై పాటుపడి శిలువ మధ్య కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రభువును ఆశ్రయింపుగా అతడు నా మొర వినెను అని కీర్తనకారుడు చెప్పినట్టుగా అదే విశ్వాసంతో నమ్మకంతో ప్రభువును ఆశ్రయించి మన విన్నపములను మనవులను ఆయనకు తెలుపుకొని ప్రార్థించుకుందాం. ఓ త్రియేక దేవా, మా శ్రీ సభ కాపరి అయి మమ్ము ముందుండి నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ బాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, మా గాయక బృందమును మీ పరిశుద్ధ హృదయమునకు సమర్పించుచున్నాము. వీరందరూ మీ సువార్త సేవలో మరింత ఉదార బుద్ధితో ఉత్సాహంగా వాక్య ప్రకటన చేయనట్లు మీ అపార దీవెనలు వారిపై కుమ్మరించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోక రక్షక, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును అని ప్రభువు ఆకలిగున్న ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేయుచున్నారు. ఈనాడు మాకు, మా సంఘానికి ఉన్న ఆకలి దప్పులు తీర్చేవారు వీరే. మా హృదయాలలోని వెలితిని, మా ఆధ్యాత్మిక జీవితాలలోని ఆకలిని మీరు అనునిత్యము తీర్చండి. మేమంతా శారీరక భౌతిక అవసరాలపై దృష్టి సారించక ఆత్మ సంబంధ సంపదలు కూడబెట్టుకునే వారిగా రూపొందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపా సంపూర్ణుడా, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు అని యేసు మనలందరినీ తన యొద్దకు ఆహ్వానించుచున్నారు. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం మీరేనని విశ్వసిస్తూ మీ దరి చేరిన మా అందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నిరాశలో ఉన్న మా అంతరంగాలను మీ బలము నొసగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లు మీ కృప చూపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ఆత్మల జీవాహారమైన ఓ దేవా, మీ అనంత ప్రేమలో మా పవిత్ర భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను విరివిగా ఆశీర్వదించండి. మా పాలకులను, మా ప్రభుత్వ సిబ్బందిని ధార్మిక చింతనతో పేదల ఆకలి దప్పులను తీర్చేవారిగా, వారి కష్టాలలో ఆదుకునేవారిగా దీవించండి. అదే సమయంలో సంఘసేవ చేస్తూ పేద ప్రజలకు తోడు నీడగా ఉన్న సేవా సంస్థలను, అందున్న స్వయం సేవకులందరికీ ఉదార హృదయాన్నిచ్చి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టించి పని చేయుచున్న వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీకు సమర్పించుచున్నాము. సకాలంలో వర్షాలు పడి చక్కని పంటను పొందే విధముగా వారిని ఆశీర్వదించండి. దేశ ప్రజలందరి ఆకలి తీరుస్తూ ఆహార ధాన్యాలు పండిస్తున్న వారి కుటుంబాలు ఆకలి దప్పులతో పస్తులుండగా సుభిక్షంగా వృద్ధి చెంది ఆర్థికంగా బలపడినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు మిక్కిలి పరాక్రమవంతులు, మీ హస్తము బలమైనది, మీ కుడి చేయి ఉన్నతమైనది. కావున మీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మా సంఘాన్ని, మా కుటుంబాలను దీవించండి. మాకు ఎటువంటి లేమి కొరత లేకుండా చేసి మీ నిండు దీవెనను మాకు ప్రసాదింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా.
శాంతికరమా కానుక గైకొని శాంతికరమా కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు నీ కృపతో మా హృదయము నింపు పరవశముంది అర్పణ చేతుం ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూప అందుకో అర్పణ ఆత్మస్వరూప అన్నియు నీవై మము కావుమయా. అన్నియు నీవై మము కావుమయా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకను పవిత్రమనర్పమని ప్రార్థించుచున్నాము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణంగా రూపొందించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్థుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనలు అర్పింపవాలన్న కోరిక నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకున్నను మా ప్రభువు క్రీస్తు వారి అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతో దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, హోసానా 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 మహోన్నతుడు. హోసానా 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 మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువునకే. కీర్తి 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 రాజుకే. కీర్తి 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 రాజుకే. దేవుని నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే. కీర్తి రాజుకే. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము. మీ మరణమును చాటెదము. యేసువా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించిన ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెనుకన్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపొస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఇలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునితో సఖ్యపరిచి ఇవ్వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయ నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందును ప్రేమందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరిన ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవము మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
అననీయాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీ ఉండి నీ నిత్య సహాయమును మాకు అందించుమని నిన్ను వేడుకొనుచున్నాము. నీ నిరంతర ఆదరణం ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన కన్యగా రక్షకుని కనిన అమ్మవు, అందుకే అందరికీ అమ్మవయ్యావు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. నీవు కోరినట్లు నీ దివ్యపుత్రుడు నీటిని మేలైన రసము చేశాడమ్మా. నీవు కోరినట్లు నీ దివ్యపుత్రుడు నీటిని మేలైన రసము చేశాడమ్మా. కలుషమైన కఠినమైన మా మనసులను కలుషమైన కఠినమైన మా మనసులను మార్చమని మా కొరకు మనవి చేయుమమ్మా. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. కన్యగా రక్షకుని కనిన అమ్మవు, అందుకే